ఈ స్టేజ్ బాబాజీ ఈ స్టేజ్ మీదనే జ్ఞానోదయం. అందుకే ఈ జ్ఞానోదయం స్టేజ్ అంటారు. ఓహో, మిత్రుల భగవద్ భక్తుల స్వామి అందరికీ ఏదో తప్పితే వరిపడు. నీకేమో వజ్రాలు పెట్టారు. ఇంకేం కావాలి ఆయన? ఆకలి తీరింది కదా అని అడుక్కోవడం మానేస్తామా స్వామి? నాకు ఒక 3 కోరికలు ఉన్నాయి. ఏమిటి నాయన అవి? నిన్న నేను పెళ్లికి వెళ్ళాను. ఎత్తుపడ ప్రియాంక చోప్రా అని పేరు మళ్ళీ చదివి నాయన. ఎత్తుపడ ప్రియాంక చోప్రా అయితే దాని పెళ్లికి ఎల్లుండి కొంతకాల హృతిక్ రోషన్తో పేరు మళ్ళీ చదివి నాయన. కొంతకాల హృతిక్ రోషన్తో కానీ ఆయన వాళ్ళ పెళ్లి జరగకూడదు స్వామి. జరగదు. నీకు సరేనా ఆయన? సరే స్వామి. ఇంకా దాని పెళ్లి నాతో జరగాలి. నీ పేరు నాయన? బట్టతల అభిషేక్ బచ్చన్. నాయన పడతో అభిషేక్ వచ్చారు. ఎవరు ఊహించిన వాడితో జరుగుతుంది. ఇది నీకు సరేనా నాయన? నాతో జరుగుతుందని మీరే ఊహించరు. నాకు ఓకే. 3వ కోరిక నా మైన్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా ఎలగెన్సీ ఎప్పుడు నా దగ్గర ఉండాలి. మా ఆవిడ మెల్లకల్ల ఐశ్వర్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు. నువ్వు దీనితో మొదలయ్యావు. నీతోనే ఉంటుంది. సరేనా పట్టతో అభిషేక్ బచ్చన్? వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దూకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు అన్నం పెడతాను. ముందుకు వస్తే నువ్వు తప్పకుండా వస్తున్నాను మరి. ఓకే స్వామి. ముందుకు వచ్చాక వచ్చే పరిణామాలను అడగకూడదు. రండి స్వామి రండి. వస్తున్నాను చెయ్యాలని. అలాగే అలాగే. చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే చేసి అంగిలా కట్టేసి దయతోను పొంగుతుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కూడా నువ్వు నవ్వకుంటే మాకు కష్టల కూడా మరి మంచి నాటు సారా నీ చూపుకుంటూ అలా చూడు నీకు ఎవరు సాటి లేరు. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు